హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ది మూవీ లవర్. ఇంకా ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీ చూడడం జరిగింది. ఇంకా ఎలా ఉందంటే మాత్రం ఓకే, బాగుంది, డీసెంట్ అనిపించింది. కొంచెం నేను ఇంప్రెస్ కూడా అయ్యాను అనమాట. మన రాహుల్ రవీంద్ర గారు అప్పుడెప్పుడో చీలస్వాన్ మూవీ తీశారు, దానికి నేషనల్ అవార్డు వచ్చింది మంచిగా. మూవీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత మన్మధుడు 2 తీశారు, అది ఫ్లాప్ అయింది. 10 years గ్యాప్ తీసుకొని మంచిగా స్టోరీ రాసుకొని ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే మూవీతో వచ్చారు. ఇక స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరోయిన్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేస్తుంది. తర్వాత అబ్బాయి గురించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత తనకి ఏమైంది, తన టాక్సిక్ బిహేవియర్ వల్ల హీరోయిన్కి ఏమైంది, తర్వాత వాళ్ళ ఫాదర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, తన ఫాదర్కి ఈమెకి ఏంటి ప్రాబ్లం అని చెప్పేసి స్టోరీ అనమాట. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మెయిన్ రష్మిక మందన గారు యాక్టింగ్ అంటే చింపి పడేసింది. ఇంకా క్లైమాక్స్లో అయితే తన యాక్టింగ్ అయితే చాలా ఇంప్రెస్ అయిపోతాం. అక్కడ వచ్చే సీన్ కానీ తన యాక్టింగ్ కానీ మ్యూజిక్ కానీ బాగా సెట్ అయ్యే సీన్ క్లైమాక్స్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. గర్ల్స్ కానీ బాయ్స్ ఎక్కువ రిలేట్ అవుతారు నాకు తెలిసి క్లైమాక్స్లో. ఇంకా పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం మన రాహుల్ రవీంద్రన్ డైలాగ్స్ కానీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ అయితే చాలా బాగుందన్నమాట. అసలుకి నెక్స్ట్ మూవీకి ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకోకుండా కొంచెం జల్దీ తీస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే మీరు ఈ సినిమాతో అర్థమైంది మీరు ఏంటో అని అంత బాగా తీస్తారని. కొంచెం నెక్స్ట్ మూవీ కొంచెం జల్దీ దించండి. ఇంకా యాక్టింగ్ ప్రకారంగా వస్తే ఎవరి క్యారెక్టర్స్ తగ్గట్టు వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు. హీరో కానీ అన్యూమెన్యుల్ కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ మంచిగా డిజైన్ చేశారనమాట. ఇంకా ప్రొఫెసర్ రోల్ అని ఒకటి ఉంది, అది సందీప్ రెడ్డి వంగ చేయాల్సిందంట, కాకపోతే రాహుల్ రవీంద్ర గారు చేశారు. కాకపోతే సందీప్ రెడ్డి వంగ చేస్తే మాత్రం మస్తు సూట్ అయ్యేది, మంచి పవర్ఫుల్ ఇచ్చేది, మంచి ఇంపాక్ట్ ఇచ్చేది ఆ క్యారెక్టర్. అయితే చేయలేకపోయారు. సో రాహుల్ రవీంద్ర కూడా బాగా సెట్ అయింది, ఓకే మంచిగా అనిపించింది. యాక్టింగ్ అక్కడ అతనికి బాగానే సెట్ అయింది అనుకోండి. ఇంకా మన పాజిటివ్ విషయం కోసం ఇంకా మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా సాంగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా క్లైమాక్స్లో ఒక సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో, మంచిగా అనిపించింది అదైతే. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్, లైట్ డిపార్ట్మెంట్ కూడా బాగుంది, మంచిగా డీసెంట్ అనిపించింది. ఇంకా మన డైరెక్టర్ కూడా అసలుకి చాలా మంచి స్టోరీ తీసుకొని మంచిగా యాక్టింగ్ ఉన్న రోల్స్కి ఎవరికి బాగా సెట్ అవుతుంది, బాగా మంచిగా పికప్ స్టోరీ సెలెక్షన్ కానీ యాక్టర్స్ పికప్ కానీ బాగా చేశారనమాట. ఇంకా మనకి ఇక నెగిటివ్స్ ఎక్కువ ఏంటంటే కొంచెం అక్కడక్కడ ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం బోర్ అనిపిస్తుంది. ఏంటంటే మనకి ఇంటర్వెల్ ముందు ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. రోహిణి అనే యాక్టర్ ఉంటారు కదా, తను వచ్చిన తర్వాత కొంచెం బాగా అనిపిస్తుంది ఇంటర్వెల్ ముందు. ఇంకా ఇంటర్వెల్ పడిపోతుంది అక్కడ, ఓకే. తర్వాత ఇంటర్వెల్ తర్వాత ఏంటంటే కొంచెం మనకు ల్యాగ్ అనిపించడం, కొంచెం బోర్ అనిపించడం. కాకపోతే బోర్ అనిపించినా కానీ కొన్ని సీన్స్ మనకి చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ కొంతమందికి నచ్చుతుంది ఈ మూవీ. ఏంటంటే మన మాస్ సినిమా చూసేటోళ్ళకైతే నచ్చదు. ఏంటంటే ఇది కొంచెం ల్యాగ్, కొంచెం అంటే వేరే టైప్ అనమాట ఈ మూవీ. కానీ ఏంటంటే బాగా మంచిగా మనకి ఏం కాదు, నాకు స్టోరీ ఇంపార్టెంట్, మంచిగా రిలేటబుల్ కావాలంటే చెప్తే మంచిగా మనకి బాగా నచ్చేస్తుంది. ఇంకా మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ ఉంటుంది, రావు రమేష్ గారు చేశారు. మనకు అనిపిస్తుంది అసలుకి ఫాదర్స్ ఇలా ఉంటారా బయట అని. కాకపోతే కొంతమంది అట్లనే ఉంటారు, అంటే నేను చూడలేదు, కాకపోతే మా ఫ్రెండ్స్ ఇట్లా చూస్తుండే అనమాట. చాలామంది ఏంటంటే ఇట్లుంటారా అనిపిస్తుంది. కొంతమంది అయితే అరే మేము చూసాం కదా సేమ్ ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళని బయట అని చెప్పేసి కొంతమంది రిలేటబుల్ కూడా అవుతారు. కాకపోతే కొంచెం సీన్స్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాళ్ళ ఫాదర్ తోటి. ఇక నెగిటివ్స్ అయితే ఇంకా ఎక్కువ ఏం లేవు, కొంచెం ల్యాగ్ అనిపించడం, కొంచెం అక్కడక్కడ బోర్ అనిపించడం, కొంచెం స్టోరీ కూడా కొంచెం రొటీన్ కాకుండా కొంచెం మంచి డిఫరెంట్ స్టోరీ. కాకపోతే డిఫరెంట్ కూడా కొంచెం ఎందుకో రొటీన్ లాగానే అనిపిస్తుంది. ఇక మీరు అయితే ఒకసారి వెళ్ళి చూడండి, మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు కూడా అర్థమవుతుంది ఎలా ఉంది, ఏమనిపించింది అని చెప్పేసి. నేను చెప్పింది కరెక్టా రాంగా అని. అంటే ఏంటంటే ఇది మూవీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా నచ్చుతాయి అనమాట. సో నాకైతే ఇలా అనిపించింది. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళిన తర్వాత నేను చెప్పినట్టు ఉండి మీకు ఎలా అనిపించింది దాని అంతా నాకు కొంచెం కామెంట్లో చెప్తే నాకు కూడా కొంచెం యూజ్ అవుతుంది. ఇంకొంచెం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మూవీ రివ్యూస్, ఇంకా మంచి మూవీ కంటెంట్స్ కూడా ఇస్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.